బలహీనతలో పరిపూర్ణమైన బలము. పౌలు గురించి మనం ధ్యానించినట్లయితే, పౌలు ఆ దేశంలోనే చాలా ప్రాముఖ్యము కలిగినటువంటి పండితుల దగ్గర విద్య నేర్చుకున్నవాడు. గమాలీయుల దగ్గర విద్య నేర్చుకున్నాడు. అతను ప్రతి భాషను నేర్చుకున్నాడు. అన్ని రకముల విద్యలు, ఏ విద్యలు కావాలన్న విద్యలన్నీ నేర్చుకున్నాడు. పండితుడిగా ఉన్నాడు. అయితే ఈ పండితుడిగా ఉన్నటువంటి ఇతడు దేవునికి వ్యతిరేకముగా జీవించాడు. యేసును క్రీస్తుగా అంగీకరించలేదు. యేసు శిష్యులందరూ కూడా చంపడానికి వెళ్ళినవాడు. ఒక రకంగా చెప్పాలంటే అతనే సాక్ష్యం చెప్తున్నాడు, పాపులలో నేను ప్రధానమైన పాపిని అంటున్నాడు. అలాంటి వ్యక్తి దేవుడు పట్టుకున్నప్పుడు అతను ఖాళీ చేయబడ్డాడు. అతను విద్యను మర్చిపోయాడు. అతను స్థానాన్ని మర్చిపోయాడు. అతని గోత్రాన్ని మర్చిపోయాడు. అతని స్థితిగతులన్నీ మర్చిపోయాడు. అతను చాలా పౌరుషము కలిగిన వాడు. అతను చాలా చురుకైనటువంటి వాడు. అతను భాషలు నేర్చినటువంటి వాడు.